నమస్తే అండి, దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు బ్రాంచ్. ఈరోజు ఈ వీడియోలో ఫీటల్ ఎకో గురించి తెలుసుకుందాం. ఈ స్కానింగ్ వచ్చేసేసి 24 వారాల నుంచి 26 వారాల టైంలో జనరల్గా సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఫీటల్ ఈకో అనేది ఏంటి అంటే బిడ్డ యొక్క గుండె అనేది పూర్తిగా ఏర్పడిందా, అన్ని అంటే హార్ట్లో 4 చేంబర్స్ ఉంటాయి, అన్ని చేంబర్స్ని స్టడీ చేస్తారు. హార్ట్ యొక్క గ్రేట్ వెజల్స్ అవన్నీ కూడా క్షుణ్ణంగా స్టడీ చేసి మనకి స్కాన్ చేసి రిపోర్టింగ్ అనేది ఇస్తారనమాట. అంటే గుండెలో ఏమన్నా చిన్న చిన్న హోల్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది ఈ స్కానింగ్లో మనకు తెలుస్తుంది. టిఫా స్కానింగ్ టైంకి హార్ట్ అనేది కంప్లీట్గా డెవలప్ అవ్వదు కాబట్టి లేట్గా అనేది ఫీటల్ ఈకో అనేది 24 నుంచి 28 వీక్స్ లోపల చేసుకోవచ్చు. జనరల్గా ఆఫ్టర్ 24 వీక్స్ అని చెప్తామన్నమాట. సో హార్ట్ గురించి డీటెయిల్డ్ స్టడీ స్కాన్ అనేది ఫీటల్ ఈకో అనేది చేయించుకుంటాం అనమాట. సో ప్రెగ్నెన్సీలో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, ఎన్టీ స్కాన్, టీఫా స్కాన్, ఫీటల్ ఈకో, దాని తర్వాత గ్రోత్ స్కాన్ అనేది జనరల్గా సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో మనకి దగ్గరగా 6th మంత్ తర్వాత చేసే స్కానింగ్ ఫీటల్ ఈకో, కంప్లీట్ హార్ట్ స్టడీ ఆఫ్ ద ఫీటస్ అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.